హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్. సహజంగా మీ ఇమ్యూనిటీని పెంచుకోండి. ఈ వీడియో ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవటానికి చిట్కాలు చెబుతాను. అసలు ఇమ్యూనిటీ ఎందుకు పెంచుకోవాలి? ఇప్పుడు ఉన్న వాతావరణం కాలుష్యంగా ఉన్నది. అంతేకాదు ఇప్పుడు వచ్చే రోగాలు అన్నీ కూడా, వ్యాధులు అన్నీ కూడా రోగ నిరోధక శక్తి మీదే డిపెండ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసిన వైరస్ కోవిడ్. ఈ కోవిడ్ డిసీజ్ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపించింది. అంతేకాదు ఈ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ డిసీజ్ వల్ల ఎలాంటి నష్టము జరగలేదు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏ డిసీజ్ వచ్చినా త్వరగా తగ్గాలి అన్నా, డిసీజ్ రాకుండా ఉండాలి అన్నా ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఈ ఇమ్యూనిటీ పెంచుకోగలిగితే రోగాలు రాకుండా, వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు మరియు హెల్దీగా ఉండవచ్చు. అసలు ఇమ్యూనిటీ అంటే ఏమిటి? ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక డిసీజ్ లేదా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఈ డిసీజ్ మరియు ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి సహజంగా మనకి వచ్చినవి. ఇవి ఆ వచ్చిన ఇన్ఫెక్షన్ లేదా డిసీజ్ని న్యాచురల్గా తగ్గించడానికి ఫైట్ చేస్తాయి. ఇలా న్యాచురల్గా తగ్గని పరిస్థితుల్లో మనం డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్స్ యాంటీబయోటిక్స్ ఇస్తారు. అంటే యాంటీబాడీస్కి సపోర్టింగ్ మెడిసినే ఈ యాంటీబయోటిక్స్. ఇలా వ్యాధిని యాంటీబయోటిక్స్ కూడా వాడటం వల్ల వ్యాధి తగ్గుతుంది. కానీ మన న్యాచురల్ ఇమ్యూనిటీ పని చేయకపోవటం గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. కాబట్టి మన న్యాచురల్ ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఈ న్యాచురల్ ఇమ్యూనిటీ పెరిగితే యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు మరియు ఎటువంటి వ్యాధులు వచ్చినా సరే మనం న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడున్న వాతావరణానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మనిషికి కూడా జలుబు కూడా చాలా కష్టంగా తగ్గుతుంది. కారణం ఏమిటి అంటే యాంటీబయోటిక్స్ వాడటం మరియు మన న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గిపోవటం. సో న్యాచురల్ ఇమ్యూనిటీ పెంచుకుంటే డిసీజులు త్వరగా తగ్గుతాయి, రాను కూడా రావు. న్యాచురల్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే మనం తినాల్సింది సూపర్ ఫుడ్. ఈ సూపర్ ఫుడ్ తింటే న్యాచురల్గానే మనకి ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే విటమిన్ సి అండ్ డి, జింక్ ఉన్న ఆహారం తినాలి. ఆహారం సమతుల్యమైనది అయి ఉండాలి. ఎక్కువగా ఫ్రూట్స్, ఆకుకూరలు తినాలి. అంతేకాకుండా పప్పు ధాన్యాలు ఉన్న ఆహారం తినాలి. మరియు నాన్ వెజ్ ప్రియులైతే తప్పనిసరిగా లివర్ కర్రీ, మటన్, చికెన్, ఫిష్ ఎక్కువగా తినాలి. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి హెల్దీగా ఉంటారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రతిరోజు పోషక విలువలు ఉన్న ఆహారం తినటం వలన చాలా హెల్దీగా ఉండవచ్చు. అంతేకాదు ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్ తినటం వలన చాలా అనర్థాలు ఉన్నవి. దంపుడు బియ్యం తింటే మంచిది. ప్రాసెస్డ్ రైస్ తినటం వలన చాలా హెల్త్ పాడవుతుంది. మీరు తినే ఆహారంలో తప్పకుండా ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. తప్పకుండా అది ప్రాసెస్డ్ ఫుడ్ అయి ఉండకూడదు. న్యాచురల్ ఫుడ్ తినాలి, ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. వ్యాయామం రోజుకి కనీసం 2-3 గంటలు మనం తినే ఆహారానికి తగ్గ వ్యాయామం చెమటలు పట్టే వరకు చేస్తే శరీరం చాలా హెల్దీగా ఉంటుంది. అధిక బరువు కూడా ఉండరు. కాబట్టి మీకు ఇమ్యూనిటీ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాయామం రెగ్యులర్గా చేయటం వల్ల మీ బాడీ ఫిట్నెస్ బాగా ఉంటుంది. అంతేకాదు మీ వెయిట్కి తగ్గ హైట్ మెయింటైన్ అవుతుంది. మీరు చలాకీగా, చురుకుగా కదలొచ్చు. నీరు త్రాగటం అంటే హైడ్రేట్గా ఉండటం. రోజుకి 3-5 లీటర్ల వాటర్ త్రాగటం వలన మీ శరీరం చాలా హైడ్రేట్గా ఉంటుంది. మీ బాడీ హైడ్రేట్గా ఉంటే మీరు హెల్దీగా ఉన్నట్లే. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మనకు చాలా పని ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి దానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు.
నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు స్ట్రెస్కి గురి అవుతారు. కాబట్టి నెగిటివ్ థాట్స్ వదిలేసి పాజిటివ్ థాట్స్తో ఉండాలి. అంతేకాదు ధ్యానం, యోగా చేయటం వల్ల ఈ స్ట్రెస్ తగ్గుతుంది. సోషల్ కనెక్షన్ అంటే మీ మిత్రులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా సోషల్గా యాక్టివ్గా పాల్గొనటం వలన మీరు చాలా హెల్దీగా ఉంటారు. అంతేకాదు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా 10 మందికి చెప్పటం వల్ల వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు. మీరు మాట్లాడుకునే కమ్యూనికేషన్ అంతా గుడ్ అండ్ హెల్దీగా ఉండాలి. అంతేగాని నెగిటివ్ థింకింగ్తో నెగిటివ్ వర్డ్స్ చెప్పుకోవటం వలన ఉపయోగం ఉండదు. మీకు తెలిసిన మంచి విషయాలు మీ ఫ్రెండ్స్తో పంచుకోవటం వల్ల మీరు అందరికన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు అవుతారు. మరియు వాళ్ళకు కూడా తెలియజేస్తారు. వాళ్ళు మీ మీద ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సోషల్ కనెక్టివిటీ ఎక్కువగా ఉండాలి. నిద్ర ప్రతి వ్యక్తికి కూడా మినిమం 6 to 8 అవర్స్ గాఢ నిద్ర పోవాలి. ఇలా గాఢ నిద్ర పోవటం వలన శరీరానికి రెస్ట్ దొరుకుతుంది. ఈ రెస్ట్ తీసుకోవటం వలన మరలా మార్నింగ్ చాలా యాక్టివ్గా మీ పనులు మీరు చేసుకోవటానికి అవుతుంది. ఇలా రెస్ట్ కరెక్ట్గా తీసుకోవటం వలన మన బాడీలో ఉన్న అవయవాలు అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. స్వయం సంరక్షణ మీరు హైజీన్ పాటించగలిగితే మీకు రాకుండా ఉంటాయి. కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే ఎటువంటి కమ్యూనికేబుల్ డిసీజులు రావు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ జీవన శైలి మరియు ఆహారం కరెక్ట్గా తీసుకోగలిగితే మీరు మీ ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెంచుకోవాలో, న్యాచురల్గా ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నారు. అంతేకాదు మీరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటమే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుకోవడం వలన కలిగే లాభాలు తెలుసుకున్నారు. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియచేయండి. మీరు ఫాలో అవ్వండి. అంతేకాదు మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ అండ్ హెల్త్ టిప్స్ ఉన్నవి, అవి ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలో కూడా, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలో పోస్ట్ చేశాను. తప్పకుండా ఆ వీడియోస్ అన్ని వినండి, ఫాలో అవటానికి ట్రై చేయండి. అప్పుడు మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ నైబర్స్ కూడా చాలా హెల్దీగా ఉంటారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.